నిన్న స్వర్ణ దేవాలయంలో అకస్మాత్తుగా అకాలీదళ్ అంటే ఒకప్పుడు సిక్కులకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. ఈ అకాలీదళ్ని అక్కడ పంజాబ్లో వీళ్ళ ఆధిపత్యం ఉంటుంది, బాదల్ వాళ్ళ కుటుంబపు ఆధిపత్యం ఉంటుందని దీన్ని దెబ్బ కొట్టడం కోసమే బింద్రన్వాలే అనేటువంటి వాడిని పంజాబ్ని మొక్కలు చెయ్యాలని కోరేవాడిని ప్రోత్సహించింది ఇందిరాగాంధీ. దాని ఫలితం అలా రెచ్చిపోయినటువంటి అదే వ్యక్తి చివరికి ఏకంగా దేశానికి వ్యతిరేకంగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నటువంటి వేళ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటూ అక్కడికి సైన్యాన్ని పంపించి తద్వారా అక్కడ స్వర్ణ దేవాలయంలో వాళ్ళందరినీ కాల్చి చంపినందుకు ప్రతీకారంగా సిక్కులు చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయి చనిపోయింది ఇందిరాగాంధీ. అక్కడ ఈ అకాలీదళ్ కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యం అదే. ఇప్పుడు అకాలీదళ్ కుటుంబానికి సంబంధించినటువంటి సుఖ్బీర్ సింగ్ ఏదైతే అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద హత్యాయత్నం జరిగింది. ఖలిస్తానీ మాజీ ఉగ్రవాది తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. సేవాదార్ అంటే కాపలాదారుడుగా ఉన్నటువంటి సుఖ్బీర్ శిక్ష అనుభవిస్తున్నటువంటి సందర్భంలో బుధవారం ఉదయం 9:30 గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద సుఖ్బీర్ చక్రాల కుర్చీ మీద కూర్చుని సేవాదారుగా ఉంటే ఓ వృద్ధుడు ఆయన సమీపించాడు. ప్యాంటు జేబులోంచి తుపాకీ తీసి సుఖ్బీర్ మీద కాల్పులు జరిపాడు. దాన్ని గమనించిన సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుఖ్బీర్కి ఎలాంటి హాని జరగలేదు. నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్టు పలు ఆంగ్ల మీడియాలో కథనాలు కూడా వచ్చినాయి. దీన్ని అకల్ తఖ్త్ ఎవరైతే ఆ బాధలకి శిక్ష వేసినట్టు అకల్ తఖ్త్ కూడా ఖండించింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మనది పూర్తిగా చెక్ చేస్తారు, చెక్ చేయకుండా పంపించరు. అట్లాంటి స్వర్ణ దేవాలయంలోకి తుపాకీతో ఎట్లా రాగలిగాడు అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.